మన కథ పేరు ఒక వెలుగు ఒక చీకటి. పొద్దున్నే వేణి ఇంట్లో వేణి అమ్మగారితో ఇలా మాట్లాడుతూ, వేణి లేవు కన్నా, ఆలస్యం అవుతుంది, బస్ మిస్ అవుతోంది. వేణి: ఓ అమ్మ, అయిపోయిందిలే, నిన్న రాత్రి నిద్ర పట్టలేదు నాకు. వేణి అమ్మ ఏమో ఇలా అంటారు: ఎందుకు నిద్ర పట్టలేదు వేణి, ఏం జరిగిందబ్బా? వేణి: ఇప్పటికీ చదువు పూర్తయ్యేలా లేదు, పక్క వాళ్ళతో పోల్చుకుంటే నాకు బాధగా ఉంది. వేణి అమ్మ: బిడ్డ, మనం ఉన్నంతలో చాలు, నీ నమ్మకమే నీ విజయం మొదటి అడుగు. వేణి మాత్రం చూస్తూ: అమ్మ, నువ్వు ఉన్నావు కాబట్టి నేను నీవు లాంటి శక్తిని ఫీల్ అవుతుంటాను. వేణి అమ్మ: చాలే కానీ ఇవన్నీ, వర్షం పడేలా ఉంది, జాగ్రత్తగా వెళ్ళు. కార్లో అజయ్ ఫోన్ కాల్. అజయ్: నా సమ్మర్ టార్గెట్ పూర్తయ్యాక ఎవరితోనూ మాట్లాడను అన్నా, నీకు అర్థమవుతుందా రాధిక? రాధిక: అర్థమవుతుంది కానీ అజయ్, నీ దగ్గర మనసు పోయింది, అది చెప్పక తప్పలేకపోతున్నా. అజయ్ నవ్వుతూ: మనసా? నాది బిజినెస్ రూట్, లవ్ ట్రాక్ కాదు రాధిక. రాధిక: నువ్వు మనసు లేకుండా జీవించగలవు కానీ ఎవరు నీ మనసు మార్చగలరని నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. అజయ్ సీరియస్గా: నాకు మార్పులు నచ్చవు, గుడ్ బై. కాలేజీ వద్ద మొదటి ఎదురు కలుసుకోవడం. వేణి గదిలోకి చూస్తూ: మేడం, నేను ఇంటర్వ్యూకి వచ్చాను, పక్క డిపార్ట్మెంట్లోని. రిసెప్షనిస్ట్: ఓ క్షణం వెయిటింగ్ రూమ్లో కూర్చోండి, ప్రిన్సిపల్ గారు వస్తారు. అజయ్ అందంగా డ్రెస్ వేసుకొని వెళ్తూ వేణిని చూసి: ఓహ్, ఇది కాలేజా లేక మెట్రికులేషన్ మీట్? ఇది కాలేజా లేక మ్యాట్రిమోనల్ మీటా? వేణి చాలా కంగారు పడుతూ: నాకు పని ఉంది, మీరు దారి ఇవ్వగలరా? అజయ్ వెనక్కి వచ్చి: బహుశా నీలా తొందరపడే వాళ్ళే జీవితంలో ఏదీ సాధించలేరు. వేణి అలా నిశ్శబ్దంగా ఉండి: అలాంటి వ్యాఖ్యలు మీ స్థాయికి తగిన కావు సార్, తప్పు లేదంటే క్షమించండి అని అనింది. అజయ్ విసుగు చూపుతో: అందుకే నేనంట, ఈ మధ్యతరగతి స్వభావం ఎప్పుడు లాస్ట్